మానవజాతి ముందుకు వెళ్ళాలి అంటే భూమిని వదిలిపెట్టి కొత్త గ్రహాలను అన్వేషించాలి. ఇది ఎన్నో ఏళ్ల క్రితం స్టీఫెన్ హాకింగ్ ప్రపంచానికి చేసిన హెచ్చరిక. ఆయన మరణించి 7 ఏళ్లు పూర్తయినా ఇప్పటికీ హాకింగ్ హెచ్చరికలను, సూచనలను ప్రపంచం పట్టించుకున్నట్టుగాని, పాటిస్తున్నట్టుగాని ఎక్కడా కనిపించడం లేదు. ఇంతకీ హాకింగ్ ఎందుకలా వార్నింగ్ ఇచ్చారు? ఈ శతాబ్దం చివరి నాటికి భూగోళం అగ్నివేడికి బద్దలవనుందా? ఈ భూమిపై ఉన్న సమస్త జీవరాశులు అంతరించనున్నాయా? ఇది అర్థం కావాలి అంటే ముందుగా హాకింగ్ ఏం చెప్పారో పూర్తిగా తెలుసుకోవాలి. సాయంత్రం సూర్యుడు అస్తమించే సమయం, నరాల్లో చలి పాకినట్టు అనిపించే సమయం ఒకప్పుడు ఎంత ఆహ్లాదంగా ఉండేదో కదా. మీ చిన్నప్పటికీ ఇప్పటికీ సాయంత్రం వేళల్లో ఎంత మార్పు వచ్చిందో గమనించారా? ఇప్పుడసలు స్వచ్ఛమైన ఊపిరి తీసుకోవడమే కష్టంగా మారినట్టు అనిపించడం లేదా? నాకైతే అనిపిస్తుంది. ప్రకృతి నుంచి వినిపించే సంగీతం మూగబోయినట్టు, మన భూమి నెమ్మదిగా జీవశక్తిని కోల్పోతున్నట్టు అనిపిస్తుంది. ఇది నా మాటలు కాదు, స్టీఫెన్ హాకింగ్ మాటల సారాంశం కూడా ఇదే. ఓవైపు సముద్ర మట్టం పెరుగుతోంది, మరోవైపు మంచు కొండలు కరిగిపోతున్నాయి. ఇదంతా ప్రపంచాన్ని శాసించే రాజకీయ నేతలకు కనిపిస్తున్నాయో లేదో గాని వేడి తట్టుకోలేని పుడమి తల్లి వేదనతో ఆర్తనాదం చేస్తోంది. ఒక్కసారి స్టీఫెన్ హాకింగ్ మాటలు గుర్తు చేసుకుందాం. మనిషికి భూమిపై జీవించడానికి ఎక్కువ సమయం లేదని చెప్పిన హాకింగ్, ఈ శతాబ్దం ముగిసేలోపే మనుషుల తీరు మారకపోతే ఈ భూమి ఏ జీవకణానికి అనుకూలంగా ఉండదని హెచ్చరించారు. మనం బతకాలి అంటే ఈ భూమిని వదిలి వెళ్లాల్సిందేనని గట్టి వార్నింగ్ ఇచ్చారు. ఆయన చెప్పిన మాటలు ఊహాగానం కానే కాదు, భవిష్యత్తులో మానవజాతి ఎదుర్కొనే శాపం. హాకింగ్ మాటల ప్రకారం మనం జాగ్రత్తగా ఉండకపోతే భూమి మరో వీనస్గా మారనుంది. అంటే శుక్రగ్రహం అన్నమాట. ఇది భగభగమని మండిపోయే గ్రహం. భూమి ఉష్ణోగ్రతలు కూడా 250 డిగ్రీల సెంటీగ్రేడ్కు చేరుకుంటాయని హాకింగ్ చెప్పారు. హాకింగ్ చెప్పింది జరిగితే సముద్రాలు మునుపటి జ్ఞాపకాలుగా మిగిలిపోతాయి. నీటి చివరి చుక్క కూడా ఎండిపోయి ఆవిరైపోతుంది. చెరువులు, నదులు, మహాసముద్రాలు ఇవేమీ ఉండవు. మబ్బులు కనిపించవు. వర్షం ఎప్పటికీ రాదు. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ భూగోళం వేడిలో కాలిపోతూ ఉంటుంది. అప్పుడు నేల చీలిపోతుంది. భూమి లోపలి అగ్ని బయటకు వస్తుంది. అగ్నిపర్వతాలు నిద్రలేస్తాయి. మంటలు భూమి మీద నడుస్తాయి. గాలి కాలుష్యంతో నిండిపోతుంది. ఆక్సిజన్ అక్కడుండదు. ఊపిరి తీసుకోవడం అసాధ్యమవుతుంది. కార్బన్ డయాక్సైడ్ స్థాయిలు విపరీతంగా పెరిగితే గాలి విషంగా మారిపోతుంది. ఒక్క మట్టి కణం కూడా జీవించలేని స్థితి ఏర్పడుతుంది. అటు సమస్త జీవులను కాపాడే చెట్లు నీళ్లు లేక చనిపోతాయి. పచ్చదనం పూర్తిగా మాయమయ్యే ఆ రోజు దగ్గరలోనే ఉందని చెప్పారు హాకింగ్.